పఠనాన్ని చేస్తున్నారు. కన్యాదాన సమయంలో మహాసంకల్ప పఠనము అని అంటారు. ఈ మహాసంకల్ప పఠనంలో స్వామికి మనం అమ్మవారిని సమర్పించేటువంటి ఘట్టము. అమ్మవారి తరపున ఉండేటువంటి వాళ్ళు ఏంటని చాలా తక్కువ ఉన్నారు. పరమేశ్వరుడి తరపున ఉండేటువంటి వాళ్ళు అమ్మ చాలా ఉంది. అంటే అమ్మవారు వరాలు ఇవ్వరు, శివుడు మాత్రమే వరాలు ఇస్తారనైనా మీ బాధ. అందుకనే స్వామి వైపు చాలా మంది ఉన్నారు కానీ అమ్మ వైపు ఎవరు లేరు. మనం ఎప్పుడు కూడా ఎవరి వైపు ఉండాలో తెలిసినా అమ్మ వైపే ఉండాలి. అమ్మ లేని స్వామి లేడు. అర్థమైందా? మీ అందరికీ పెళ్లి ఇక్కడ పెళ్లి అయినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బాగుంది. అయ్యా ఒకరి పేరు చెప్పండి. పేరేంటయ్యా? శివరామకృష్ణ. మరి మీ భార్య పేరు ఏమని చెప్పాలి తెలిసిన? పెళ్ళి అయిన తర్వాత ఏం పేరు? పద్మ శివరామకృష్ణ అని చెప్పాలి. అర్థమైందా? ఎవరికైనా పెళ్ళి అయిన తర్వాత మీ పేరేంటి అని అడిగారనుకోండి, భార్య పేరు లేదు, భర్త పేరు లేదు. అర్థమైందా? భర్త చేసినటువంటి పుణ్యంలో సగం భార్యకు వెళుతుంది. అందుకు నిర్వచనంగానే కదా తపస్సు ఎలా చేస్తున్నాడు అని అంటే ఎవరి పేరు చెప్పి ఉదాహరణ చెప్తాడు తెలిసిన? పార్వతిలా తపస్సు చేస్తున్నాడు రా వీడు. వీడి తపస్సు భగ్నం చేయకుంటే ముల్లోకాలు కూడా ప్రకలించి వేస్తాడు వీడు. తపస్సు వల్లనే మొత్తం సర్వనాశనం చేసేలా ఉన్నాడు వీడు అని అనుకుంటాడు. పార్వతీదేవి అంత తపస్సు చేసింది. ఎవరి కోసం? పరమశివుడి కోసం. పరమశివుడిని పొందాలి అని చెప్పేసి, పరమశివుడిని వివాహం చేసుకోవాలి అని చెప్పేసి, పరమశివుడు ఆది దంపతులై నవదంపతులై ఎలా బతకాలో ఎలా ఉండాలో నవదంపతులై మొదట కళ్యాణం చేసుకున్నటువంటి దంపతులై మనకు నిరూపించి చూపించారు. అలాగా మనం వివాహం అయిన తర్వాత కూడా మన పేరేమిటి అని అంటే మన ఆధార్ కార్డులో కూడా శివరామకృష్ణ అంటాం, లేకపోతే రామకృష్ణ అంటాం, లేకపోతే ఇంకొక కృష్ణ అంటాం, ఇంకొక సాయి అంటాం, ఇంకొక మూర్తి గారు అని అంటాం. ఏమని చెప్పాలి? శ్రీదేవి సత్యనారాయణ మూర్తి అనాలి. ఏమనాలి? అక్కడ కూడా శ్రీదేవి పరమేశ్వరరావు అని చెప్పాలి తప్ప మన భార్య పేరు ముందు చెప్పకుండా మన పేరు చెప్పడము మనకి లక్ష్మి రాదు. మనకు స్వామి అనుగ్రహం ఉండదు. మనకు కీర్తి రాదు, ప్రతిష్ట రాదు, అవకాశాలు రావు. ఎంత చేసుకున్నా అంతే. ఒక చెప్పులో నీళ్లు పడుతూ ఉన్నాం. ఆ చెప్పుకు చిన్న రంధ్రం ఉన్నది. ఆ రంధ్రమే మనం మన పేరుతో భార్య పేరు కలిపి చెప్పకుండా ఉంటాడు. అలా ఎప్పుడైతే మన భార్యని మన సర్వస్వమని తనను మాత్రమే ప్రేమించి తననే సర్వస్వమని మనం ఎప్పుడైతే నిరంతరం ఉంటామో, ఆ పరమేశ్వరుడు పార్వతిని ఎలాగైతే చూసుకుంటాడో అలా మనం మన భార్యను చూసుకోగలిగితే మనకు పరమేశ్వరుని అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఎప్పుడైనా మీరు ఏ స్వామి పేరైనా చెప్పండి, ఈ స్వామి పేరు కాకుండా ఏదో ఒక పేరు చెప్పండి. రమా సహిత సత్యనారాయణ, వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి, సీత రామలక్ష్మణుడు, శ్రీదేవి భూదేవి సహిత వెంకటేశ్వరుడు, సిద్ధి బుద్ధి సమేత గణపతి, పార్వతీ పరమేశ్వరుడు. ఇంతమంది భగవంతుళ్ళు అయినా కూడా లోకములని ఏలేటువంటి పరమేశ్వరుడైనా కూడా పార్వతినే ముందు పెట్టి లోకములు ఏలుతుంటే మనం మాత్రం చిన్న ఉద్యోగము, చిన్న ఉద్యోగము, లేకపోతే ఏ ఇల్లు జరగడానికి చేసేటువంటి ఉద్యోగాలు చేసుకుంటారా రామకృష్ణ అని అవునా కదా? దారి ఏమైపోయింది? ఎలా చూసుకోవాలి? మీరు అందరూ కూడా కొత్తగా సినిమాలు అందరూ చూస్తారా? మీరు అందరూ కూడా చూస్తారా? సినిమాలు చూడకుండా పాటలు అయితే వింటారు కదా, వింటారా? ఆ వినేటప్పుడు మన కొత్తగా ఏదో రిలీజ్ అయింది ఆచార్య అనేటువంటి ఒక సినిమా. అందులో ఒక పాట రిలీజ్ అయింది, విన్నారా? లాహే లాహే అనే పాట రిలీజ్ అయింది. దాంట్లో స్వామి అమ్మవారి ఇరువురు కూడా ఉచ్చరించి ఆడి పాడేటువంటి గొప్ప అద్భుతమైనటువంటి కీర్తన. చాలా బాగా రాశారు. అంత ప్రేమ ఉండాలి మీ భార్య పైన. అప్పుడే పార్వతి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కావచ్చు, ఏ దేవత అనుగ్రహమైనా అప్పుడే కలుగుతుంది.
ఈ లోకంలో నెలకు మనకు ఎన్ని వర్షాలు పడాలి తెలిసిన? 3 వర్షాలు పడాలి. 3 వర్షాలు నెలకు 3 వర్షాలు పడాలి. కానీ మనకి ఎన్ని పడుతున్నాయి? సంవత్సరానికి 3 నెలలు కూడా పడట్లేదు. అది కూడా పడితే అతివృష్టి అనావృష్టి. అవునా? ఏదో మనకి తెలంగాణ వచ్చిన కొత్తలో ఆ ఆదిత సహస్ర చండీ యాగం జరిగిన తర్వాత ఈ తెలంగాణ మొత్తం కూడా సస్యశ్యామల పోయి చెరువులన్నీ నిండాయి. అది కూడా మళ్ళీ భగవద్ అనుగ్రహం వల్లనే. మొదట ప్రతి నెలకి 3 వర్షాలు పడాలి. మొదట 10 రోజులు అంటే అమావాస్య తర్వాత పాడ్యమి నుంచి దశమి రోజు మొదలుకొని ఏకాదశి రోజు ఒకటి. ఆ తర్వాత ఏకాదశి నుంచి మొదలుకొని మళ్ళా 10 రోజులకి ఒకటి. ఆ తర్వాత 10 రోజులను మొదలుకొని ఆఖరికి 30వ రోజు 3వ వర్షం పడాలి. ఈ 3 వర్షాలు ఎవరిని ఆధారం చేసుకొని పడతాయి తెలుసా? ఒకటి, మొట్టమొదటిది రాజుగారు తన పరిపాలన ధర్మబద్ధంగా చేస్తున్నాడా లేదా అన్నదానికి నిర్వచనంగా మొదటి ఆరాధన, మొదటి వర్షం పడుతుంది. అంటే రాజుగారు సక్రమంగా పరిపాలన చేస్తున్నారు, ధర్మబద్ధంగా ఈ రాజ్యం నడుస్తుంది అన్నదానికి నిర్వచనంగా మొదటి 10 రోజులు ఆధారం చేసుకొని 10వ రోజు ఒక వర్షం పడుతుంది. ఆ తర్వాత మనం అందరం కూడా ధర్మబద్ధంగా నడుచుకుంటున్నామా? అర్థమైందా? మనం అందరం కూడా ధర్మబద్ధంగా నడుచుకుంటున్నామా? ఒకడితో ఒకడు లేకుండా మోసాలు, తాపాలు, కామక్రోధాలు లేకుండా ఏకపత్ని వ్రతాన్ని మనమాచరిస్తూ భార్యపతియే ప్రత్యక్ష దైవమని నడుచుకుంటూ ఈ లోకం నడిస్తే మన మీద, మన ధర్మం మీద ఆధారపడి 2వ 10వ రోజు పడుతుంది. 10 రోజులు జరిగిన తర్వాత పడుతుంది వర్షం. అలా జరుగుతుందంటేనే లోకం సుభిక్షంగా ఉన్నట్టు. పడుతున్నాయి లేదు. 3వది చెప్పడానికి నాకే సిగ్గు. ఎందుకు? బ్రాహ్మణులు తన ధర్మాన్ని తాను ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో ప్రతి ఒక్క బ్రాహ్మణుడు, పుట్టిన ప్రతి ఒక్క బ్రాహ్మణుడు కూడా తన ధర్మాన్ని తాను ఆరాధిస్తూ ఉంటారో, అర్థిస్తూ ఆచరిస్తూ ఉంటారో వాటిని ఆధారం చేసుకొని 3వది పడుతుంది. అంటే మాకు సిగ్గుచెట్టు ఉందనంటే మేమేదో చేస్తున్నామని కాదు. పుట్టిన తర్వాత ప్రతి ఒక్కడు నా కడుపులో పుట్టేటువంటి పిల్లలు ఎవరైనా ఉంటారంటే వాడు కూడా భగవదారాధనాన్ని చేయాలి, వాడు కూడా 3 పూటల సంధ్యావందనాన్ని చేయాలి, వాడు కూడా వృత్తి ధర్మాన్ని భగవద్ ధర్మాన్ని ఆరాధన చేయాలి తప్ప నేనేదో ఇంజనీరింగ్ అవుతా, నేనేదో పైలట్ అవుతా, నేనేదో రైలు నడుపుతా అంటే కుదరదు. ఆ ధర్మాన్ని ఆరాధన చేసుకొని 3వది పడుతుంది. అలాగా మనం ఏ ధర్మాన్ని ఆచరించినటువంటి సమయంలో అన్ని ధర్మాలని సస్యశ్యామలంగా చూసి ఆ ధర్మాలన్నిటినీ కూడా నీవు మాలో ఉండి పరిరక్షిస్తూ మమ్మల్ని నీవు నడవమని ప్రార్థింపజేసేటువంటిదే తిరుకల్యాణ మహోత్సవం. అంత గొప్ప తిరుకల్యాణ మహోత్సవాన్ని మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. ఆ తిరుకల్యాణ మహోత్సవంలో మనం ఏ సంకల్పాన్ని చేసుకోవాలి? ఇప్పుడు రాజుగారు ధర్మబద్ధంగా నడిచి ధర్మాన్ని పరిరక్షిస్తూ రాజ్యాన్ని సస్యశ్యామలంగా చేస్తూ రాజ్య పరిపాలన చేయాలి అని చెప్పేసి మొదటి సంకల్పం చేసుకోవాలి. ఆ తర్వాత మన ధర్మములని పతియే ప్రత్యక్ష దైవమని స్త్రీ, ఏకపత్ని వ్రతులని పురుషుడై మన ధర్మములని మనము నిర్వర్తించగలగాలి అని చెప్పేసి 2వ సంకల్పాన్ని చేసుకోవాలి. 2వది గోహు బ్రాహ్మణేభ్యః శుభవస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు అని వేదం చెప్పినటువంటి విధంగా గోవులు బ్రాహ్మణులు నిరంతరము ఎప్పుడూ కూడా సుభిక్షంగా ఉండి వాళ్ళు వాళ్ళ ధర్మ పరిపాలన తప్పకుండా వాళ్ళ ధర్మంలోనే ఉండి నడపాలి అని చెప్పేసి 3వ సంకల్పాన్ని చేసుకోవాలి. ఇది చేసుకుంటే మనకు ఏం కావాలో ఈ ప్రకృతి మనకు అందిస్తూ ఉంటుంది. ఈ సంకల్పాన్ని మీ మనసులో చేసుకుంటే ఆ మహాసంకల్పాన్ని మనం ఇక్కడ చేసుకుంటాం. ఆ తరువాత అలాగే మీకు వచ్చినటువంటి చిన్న చిన్న కోరికలు ఏవో ఉంటాయి కదా, ఏమిటి? కోరికల మీదనే కూర్చున్నారు కదా, అవునా కదా? కోరిక లేకుండా ఎవరు ఏమీ చేయరు.